Once again, a very good evening all of you. So ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ అవి తెలుసుకుందాం. ఓకే, బిఫోర్ దాట్ ఫస్ట్ ఐ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఈజ్ మణికంఠ ప్రసన్న కుమార్ అండ్ యూ కెన్ ఫాలో మీ అండ్ మై ఫేస్బుక్ పేజ్ మ్యాథ్స్ విత్ మనీ. ఓకే, సో ఈ వీడియోలో మనం చెప్పుకునేవి ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ అండ్ ఇంపార్టెంట్ కేసెస్. సో ఈ రెండు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఈ అమెండ్మెంట్స్ అనేవి నాకు ఇవి ఇంపార్టెంట్, ఇవి ఎగ్జామ్కి ఇవ్వచ్చు అని అనిపించినవి మాత్రమే నేను చెప్తున్నాను. మీకు ఏవైనా ఇంకా సార్ ఇవి ఇంకా అమెండ్మెంట్స్ ఇవి కూడా ఇంపార్టెంట్ అని అనిపిస్తే డెఫినెట్లీ యూ కెన్ కమెంట్ ఆన్ ది కమెంట్ బాక్స్. కేసెస్ కానీ లేకపోతే ఇంకా ఇంపార్టెంట్ ఫీచర్స్కి అమెండ్మెంట్స్కి ఏమైనా ఉన్నా కన్ఫామ్గా చెప్పండి, అది కన్ఫామ్గా మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్. ఎప్పుడైనా కూడా మనకి ఫస్ట్ అమెండ్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఒక రేస్లో కానీ ఒక గేమ్లో కానీ ఫస్ట్ గెలిచిన వాడికి ఉన్నంత ఇంపార్టెన్స్ అనేది నెక్స్ట్ వాళ్ళకి ఉండదు. అందుకని ఫస్ట్ అమెండ్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఓకే, సో ఏంటది ఫస్ట్ అమెండ్మెంట్ ఏంటంటే ఇట్ యాడెడ్ ది 9th షెడ్యూల్. That is very very important in case of the first amendment. And 42nd amendment, it is also called as mini constitution. It is obviously important, చాలా ఇంపార్టెంట్ అది మనకి. ఓకే, సో అయితే ఇక్కడ మనకి 42nd అమెండ్మెంట్లో మనకి 3 న్యూ వర్డ్స్ అనేవి యాడ్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఈవెన్ వాట్ ఈస్ దాట్ కౌన్ బరే కరోర్పతి తెలుగులో వచ్చిన మనకి నాగార్జున అప్పుడు చేశాడు. ఓకే, దాంట్లో కూడాను ఈ క్వశ్చన్ అడగడం జరిగింది, విచ్ ఆఫ్ ది వర్డ్ ఈజ్ యాడెడ్ ఇన్ ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, సో నేను ఆ బిట్ చూసి నేనే షాక్ అయ్యేప్పుడు. ఓకే, ద వర్డ్స్ ఆర్ సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రేటెడ్. దీస్ 3 words are very very important and they are added in the 42nd amendment act. And fundamental duties and DPSPs, already DPSPs ఉంది, 4 DPSPs are added in the 42nd amendment act. అయితే ఇక్కడ మీరు ఇంకొంచెం తెలుసుకోవాల్సింది అంటే ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ టేకెన్ ఫ్రమ్ విచ్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్. ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ టేకెన్ ఫ్రమ్ రష్యా, యుఎస్ఎస్ఆర్. ఓకే, సారీ యుఎస్ఎస్ఆర్ నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ డిపిఎస్పీస్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ఐరిష్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది. బట్ ఐర్లాండ్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ది స్పెయిన్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఇనీషియల్గా ఈ డిపిఎస్పీస్ ఎక్కడ చెప్పడం జరిగిందంటే స్పెయిన్ నుంచి ఐర్లాండ్ తీసుకుంది, ఐర్లాండ్ నుంచి మనం తీసుకున్నాం. అండ్ అనదర్ వన్ ఈజ్ 42nd అమెండ్మెంట్లో ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ మేడ్ ద ప్రెసిడెంట్ బౌండ్ టు క్యాబినెట్ అడ్వైస్. క్యాబినెట్ ఏదైతే చెప్తుందో అది కన్ఫామ్గా ప్రెసిడెంట్ విని తీరాలి అని 42ndలో చెప్పడం జరిగింది. అండ్ ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ది క్రియేషన్ ఆఫ్ ఏఏజిఎస్ మీన్స్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్. ఓకే, అది కూడా 42nd అమెండ్మెంట్ యాక్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్ ఈజ్ 44th అమెండ్మెంట్. 44th అమెండ్మెంట్లో చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అండ్ ద ఫస్ట్ వన్ ఈజ్ ఇట్ ఎంపవర్డ్ ద ప్రెసిడెంట్ టు సెండ్ బ్యాక్ వన్స్ ద అడ్వైజ్ ఆఫ్ క్యాబినెట్ బట్ రీకన్సిడర్డ్ అడ్వైజ్ ఈజ్ టు బి బైండింగ్ ఆన్ ప్రెసిడెంట్. మనం ఆల్రెడీ ప్రెసిడెంట్ గురించి చెప్పేటప్పుడు వీటో పవర్స్లో చెప్పుకోవడం జరిగింది, సస్పెన్సివ్ వీటో. అంటే పార్లమెంట్ అనేది ఒక బిల్ని ప్రెసిడెంట్కి పాస్ చేసినప్పుడు ప్రెసిడెంట్ ఒకసారి మాత్రమే దాన్ని వెనక్కి పంపించవచ్చు. దానికి వెనక్కి పంపించిన తర్వాత పార్లమెంట్ మళ్ళీ ఏమైనా రికమెండేషన్స్ చేంజ్ చేయొచ్చు, చేంజ్ చేయకుండా మళ్ళీ సారి పంపిస్తే మాత్రం కన్ఫామ్గా ప్రెసిడెంట్ అనేవాడు ఓకే చేయాల్సింది. ఓకే, ఇట్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ ద 44th అమెండ్మెంట్ యాక్ట్. అండ్ ఇట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఈజ్ డిలీటెడ్ ద రైట్ టు ప్రాపర్టీ ఫ్రమ్ ఫండమెంటల్ రైట్స్. అందుకే మనకి రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్ కాదు ఇప్పుడు, ఇట్ ఈస్ ఓన్లీ లీగల్ రైట్. అండ్ ఆర్టికల్ 300A ప్రొవైడ్స్ ది రైట్ టు ప్రాపర్టీ. ఓకే, మనకి రైట్ టు ప్రాపర్టీ అనేది ఒక రైటే, బట్ ఇట్ ఈస్ లీగల్ రైట్, నాట్ ఏ ఫండమెంటల్ రైట్, బికాజ్ ఇట్ ఈస్ డిలీటెడ్ ఫ్రమ్ దిస్ 44th అమెండ్మెంట్ యాక్ట్. అండ్ ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ దట్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఆర్టికల్ 20 and 21 కెనాట్ బీ సస్పెండెడ్ డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ. మనం ఆల్రెడీ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్లో చెప్పుకున్నాం, అవుట్ ఆఫ్ ఆల్ ది ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 20 and 21 ఈ ఆర్టికల్స్లోని రైట్ టు లైఫ్ అండ్ రైట్స్ అగెన్స్ట్ ది కన్విక్షన్ ఆఫ్ అఫెన్సెస్, ఈ టూ రైట్స్ మాత్రం నేషనల్ ఎమర్జెన్సీలో సస్పెండ్ చేయడానికి వీలు లేదు అని 44th అమెండ్మెంట్ యాక్ట్ చెప్పడం జరిగింది. అండ్ ఆర్డినెన్సెస్ ప్రొమల్గేటెడ్ బై ద ప్రెసిడెంట్ కెన్ బీ ఛాలెంజ్డ్ ఫర్ జ్యుడిషియల్ రివ్యూ. నార్మల్గా ఆర్డినెన్స్ అనేది ఎప్పుడు ప్రొమల్గేట్ చేస్తారు,
ఆర్డినెన్స్ కెన్ బి ప్రొముల్గేటెడ్ వెన్ 1 or 2 houses ఆర్ నాట్ ఇన్ ది సెషన్. ఓకే, మనకి ఒక హౌస్ కానీ బోత్ హౌస్ రెండు కానీ సెషన్ పార్లమెంట్లో లేకపోతే పార్లమెంట్ సెషన్లో లేనప్పుడు ఆర్డినెన్స్ అనేది ప్రొముల్గేట్ చేస్తారు. ఓకే, సో అలా చేసే ఆర్డినెన్స్ అనేవి జ్యుడిషియల్ రివ్యూలో ఛాలెంజ్ చేయొచ్చు, అంటే కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు అనేది ఈ 44th Amendment Act అనేది చెప్పింది. ఓకే, అండ్ అనదర్ వన్ ఈజ్ 52nd Amendment Act which added 10th schedule. What is 10th schedule? 10th schedule is anti-defection law. Yes, so that's why this 52nd Amendment Act is also very very important. And 61st లో ఇంపార్టెన్స్ ఏంటంటే ఇట్ రెడ్యూసెస్ ది ఓటింగ్ ఏజ్ ఫ్రమ్ 21 to 18 years. అందుకే మనకి ఇప్పుడు ఓటుకి ఎంత 18 yearsకే వస్తుంది. సో ముందు 21 years ఉండేది, బట్ ఇప్పుడు 18 yearsకి కుదించడం అనేది 61st Amendment Act తర్వాత అలా జరిగిందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈ 73rd and 74th. నేను ఆల్రెడీ చెప్పాను, మీకు ఇంకా పంచాయత్స్ అవి మీరు చదువుకుని ఉంటే 73rd and 74th Amendment Acts ఆర్ ఫర్ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్. 11th షెడ్యూల్ యాడ్ చేసిందంటే ఇట్ ఈస్ అబౌట్ పంచాయత్స్, అండ్ 12th షెడ్యూల్ అంటే ఇట్ ఈస్ అబౌట్ మున్సిపాలిటీస్. 73rd Amendment Actలోని ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ కెనాట్ బీ క్వశ్చన్డ్ ఇన్ ఎనీ కోర్ట్, వెదర్ ఇట్ ఈస్ సుప్రీం కోర్ట్ ఆర్ హై కోర్ట్. ఓకే, దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ వన్ ఇన్ 73rd Amendment Act. అండ్ 86th Amendment, 86th Amendmentలో చూసుకుంటే ఇట్ మేడ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ యాజ్ fundamental right. That means it added Article 21A, that is right to education. Indirectly it is nothing but it made an elementary education as fundamental right. And another important one in 86th was fundamental duties are initially 10 fundamental duties. Yes, fundamental duties మనకి 42nd Constitutionలో యాడ్ చేశారు. అప్పుడు fundamental duties ఎన్ని యాడ్ చేశారంటే ఓన్లీ 10 fundamental duties were added. బట్ మనకి ఇప్పుడు మొత్తం ఉన్న ఫండమెంటల్ డ్యూటీస్ 11 ఫండమెంటల్ డ్యూటీస్. ఎస్, ద 11th ఫండమెంటల్ డ్యూటీ వాజ్ యాడెడ్ ఇన్ దిస్ 86th Amendment Act. ఓకే, 11th ఫండమెంటల్ డ్యూటీ అనేది 86th Amendment Actలో యాడ్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఈ 99 to 1/3 because these are recent amendments, that's why you have to remember what are the main provisions in that Amendment Acts. Okay, 99th Amendment Act provides for the formation of NJAC. NJAC means National Judicial Appointment Commission. Already మనం సుప్రీం కోర్ట్ అపాయింట్మెంట్స్లో మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ 100th Amendment Act which is another important exchange of certain enclave territories with Bangladesh. Okay, and 101, 102, 103 is very very important. 101 is amendment is about GST bill, and 102 it is about constitutional status to NCBC. NCBC means National Commission for Backward Classes. నార్మల్గా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఈ రెండు కమిషన్స్ మాత్రమే కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఎన్సీబీసీ ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, కానీ 102nd Amendment Act provides a constitutional status to the National Commission for Backward Classes. ఓకే, సో ఇప్పుడు ఎన్సీబీసీ కూడా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీనే. ఓకే, అండ్ 103rd Amendment is వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా మనకి January 12, 2019లో దీనికి ఓకే చేయడం జరిగింది. అయితే ఇంత డేట్స్తో సహా ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి గ్రూప్స్లో కానీ Group 1, Group 2, DAOలో వీటిలో ఏంటంటే డేట్స్ అడుగుతాడు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి 103rd Amendment Act was enacted by the President gave assent to this 103rd Amendment Act on which day, ఏ రోజు ఇవ్వడం జరిగింది అని చెప్తాడు. ఇట్ ఈజ్ ఆన్ January 12, 2019. ప్రెసిడెంట్ ఎవరు? రామ్నాథ్ కోవింద్. అండ్ ఇట్ అమెండెడ్ ది Article 15 and 16. Okay, Article 15 is what? Prohibition of discrimination on certain grounds, and Article 16 is right to employment, equal opportunities in public employment. Okay, ఈ రెండు ఆర్టికల్స్ని అమెండ్ చేయడం జరిగింది. అండ్ మెయిన్ ప్రొవిజన్ ఈజ్ 10% రిజర్వేషన్ ఫర్ ఈడబ్ల్యూఎస్. ఈడబ్ల్యూఎస్ మీన్స్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, వాళ్ళకి 10% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే January 12 తర్వాత వచ్చే నోటిఫికేషన్స్ అన్నిటికీ కూడాను నార్మల్గా ఎస్సీ ఎస్టీ బీసీస్కి మాత్రమే రిజర్వేషన్ కాకుండా ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు యూపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్లో కానీ ఏ నోటిఫికేషన్ అయినా తర్వాత వచ్చే నోటిఫికేషన్లో ఈ రిజర్వేషన్ అనేది అమలు అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ది మెయిన్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఫర్ యువర్ ఎగ్జామ్. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా కూడాను ఈ అమెండ్మెంట్స్ కొంచెం ఇంపార్టెంట్.
మిగతా చాలా అమెండ్మెంట్స్ ఉంటాయి, ఇవి చాలా వరకు ఇంపార్టెంట్. మనం అన్నీ చదవలేము, అన్నీ గుర్తుంచుకోలేము కాబట్టి ఓన్లీ ఇంపార్టెంట్ నేను డిస్కస్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ కేసెస్. ఓకే, వాట్ ఆర్ దోస్ కేసెస్? అండ్ దీస్ ఆర్ మెయిన్ ఇంపార్టెంట్ కేసెస్. అండ్ ద ఫస్ట్ వన్ ఈ చంపకం దొరైరాజన్ కేస్. ఇన్ ద చంపకం దొరైరాజన్ కేస్, Supreme Court tells if any conflict between fundamental right and directive principles of state policy, then fundamental right would prevail. ఈ రెండింటి మధ్యన ఏదైనా వస్తే కన్ఫ్లిక్ట్ వస్తే మనకి ఫండమెంటల్ రైటే ఇంపార్టెంట్ థింగ్గా తీసుకుంటామని చెప్పింది. అండ్ ఇన్ గోలక్నాథ్ కేస్, సుప్రీం కోర్ట్ టెల్స్ దట్ పార్లమెంట్ కెనాట్ టేక్ ఎనీ ఆఫ్ ఫండమెంటల్ రైట్. ఫండమెంటల్ రైట్ని ఏది వాళ్ళు తీసేయడానికి లేదు అని చెప్పింది పార్లమెంట్. And in the Minerva Mills case, the main important thing is there should be a balance between fundamental rights and DPSP, Directive Principles of State Policy, while making any law. ఏదైనా ఒక లా చేసేటప్పుడు ఈ రెండింటి మధ్యన బ్యాలెన్స్ ఉండేటట్లు చూసుకోండి అని చెప్పింది సుప్రీంకోర్టు. ఓకే, అండ్ ఇన్ ద కేశవ్ నందు భారతి కేస్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ టెల్స్ అబౌట్ ది బేసిక్ స్ట్రక్చర్. ఓకే, కరెక్ట్ డెఫినేషన్ అయిపోయినా కూడా దీని గురించి చెప్పడం జరిగింది. ఇన్ దట్ పార్లమెంట్ కెనాట్ అమెండ్ ది ప్రొవిజన్స్ విచ్ ఫార్మ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మనం ఏదైనా లా చేసేటప్పుడు పార్లమెంటు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది చేంజ్ అవ్వకుండా మీరు ఏదైనా చేయండి అని చెప్పింది. అండ్ ఇన్ దిస్ కేస్ ఓన్లీ టెల్స్ దట్ ప్రియాంబుల్ ఈజ్ ది పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మీకు ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు ఎక్కువగా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ట్రూ అని చెప్తూ ప్రియాంబుల్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని ఇస్తుంది. అది అవుతుందా కాదంటే, ఎస్, ఇట్ ఈస్ ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బికాస్ ఇన్ ద సుప్రీం కోర్ట్ టెల్స్ ఇన్ ది టోల్డ్ ఇన్ ది కేస్ ఆన్ ద భారతి కేస్. అండ్ ఇన్ ద DC వాద్వా కేస్, it is unconstitutional to re-promulgate the ordinances. నార్మల్గా ఆర్డినెన్స్ ఎప్పుడు ప్రొమల్గేట్ చేస్తారు, వన్ ఆర్ టూ హౌసెస్ ఆర్ నాట్ ఇన్ ది సెషన్ లేనప్పుడు ప్రొమల్గేట్ చేయొచ్చు. సో 6 months 6 weeks అనేది మ్యాక్సిమం లైఫ్ ఆఫ్ ది ఆర్డినెన్స్. తర్వాత హౌస్ అనేది వచ్చేటప్పుడు అంటే ఆఫ్టర్ ది సెలవులు కానీ తర్వాత వచ్చేటప్పుడు కన్ఫామ్గా ఆర్డినెన్స్ అనేది ఓకే చేయాలి పార్లమెంట్. ఓకే చేస్తే అప్పుడు బిల్ అవుతుంది. కానీ దాన్ని మళ్ళీ రీప్రొమల్గేట్ చేయడం అనేది అది అన్కాన్స్టిట్యూషనల్ అని సుప్రీంకోర్టు అనేది రిజల్ట్ ఇవ్వడం జరిగింది. SR బొమ్మాయి కేసు, ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇన్ దట్ ప్రెసిడెంట్స్ రూల్ ఈజ్ సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ. నేను ఆల్రెడీ ప్రెసిడెంట్ రూల్ మనం ఎమర్జెన్సీస్లో చెప్పుకున్నాం. ప్రెసిడెంట్ రూల్ అనేది జ్యుడిషియల్ రివ్యూకి సబ్జెక్ట్ అయి ఉంటుంది. అండ్ అడ్వైస్ గివెన్ టు ద గవర్నర్ ఆల్సో కుడ్ బి సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ. గవర్నర్కి ఎవరు అడ్వైస్ ఇస్తారు? సీఎం ఇస్తారు. సో వాళ్ళు ఇచ్చే అడ్వైస్ కూడాను జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. దీస్ ఆర్ ది వెల్ నోన్ కేసెస్. ఈ కేసెస్లో కూడా మీకు ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ కేసెస్ విత్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ తెలిస్తే డెఫినెట్గా కామెంట్లో పెట్టండి. కన్ఫామ్గా మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, నాకు యూజ్ అవుతుంది, మిగతా వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకేనా? అండ్ విత్ దిస్ ఐ విల్ కంప్లీట్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ ప్రిపేర్ వెల్.